వింత వ్యాధి గుట్టు కనుక్కునేందుకు వైద్య నిపుణులు సేకరించిన నమూనాల్లో విస్మయపరిచే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఏలూరు నగరంతో పాటు కృష్ణా, గోదావరి కాలువల్లోని నీటిని ప్రయోగశాలల్లో పరీక్షించగా హానికరమైన రసాయనాలు, క్రిమిసంహారకాల అవశేషాలు పరిమితికి మించి 1000 రెట్లు అధికంగా ఉన్నట్టు తేలింది. ఇవి ప్రజల శరీరంలోకి వెళితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు వెల్లడించారు. ఏలూరులో వందల మంది అంతుచిక్కని వ్యాధితో అస్వస్థతకు గురవడం అధికారుల్ని కలవరపరిచింది. వింత వ్యాధికి గల కారణాల్ని కనుక్కునేందుకు నగరంలోని రామచంద్రరావుపేట, గాంధీ కాలనీ, పెన్షన్ లైన్ ఏరియా, జేపీ కాలనీలతో పాటు కృష్ణా, గోదావరి కాలువల్లోని నీటి నమూనాల్ని సేకరించారు. వీటిని విజయవాడలోని ఒక ప్రయోగశాలలో పరీక్షించగా విస్మయపరిచే ఫలితాలొచ్చాయి. ఈ నీటిలో హానికరమైన రసాయనాలు, క్రిమిసంహారకాల అవశేషాలు పరిమితికి మించి 1000 రెట్లు అధికంగా ఉన్నట్లు తేలింది. కలుపు మొక్కల నివారణకు వాడే మందులు, దోమలు, ఈగలు, బొద్దింకలతో పాటు పంటల్ని ఆశ్రయించే చీడపీడల్ని నివారించేందుకు వినియోగించే అలాక్లోర్, మెథాక్సీక్లోర్, ఓపీడీడీటీ వంటి క్రిమిసంహారకాలు నీటిలో ఉన్నట్లు పరీక్షల్లో వెల్లడైంది. వైద్య ప్రమాణాల ప్రకారం క్రిమిసంహారకాల అవశేషాలేవీ తాగే నీటిలో ఉండకూడదని నిపుణులు తెలిపారు. కృష్ణా కాలువలో తీసుకున్న నమూనాల్లో లీటరు నీటిలో 17.84 మిల్లీగ్రాముల మెథాక్సీక్లార్ ఉన్నట్లు గుర్తించారు. ఈ రసాయనం తాగునీటిలో 0.001 మిల్లీగ్రాముల కంటే తక్కువ మోతాదులో ఉంటే పెద్దగా హానికరం కాదు. కానీ 17,640 రెట్లు అధికంగా ఉంది. దీన్ని బట్టి అక్కడ ప్రమాద తీవ్రత ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ రసాయనం తాగునీరు, ఆహారం ద్వారా ప్రజల శరీరంలోకి వెళితే దీర్ఘకాలంలో క్యాన్సర్కు కారణమవుతాయని వైద్య నిపుణులు తెలిపారు.